అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 191. الذين يذكرون الله قياما وقعودا وعلى جنوبهم ويتفكرون في خلق السماوات والأرض ربنا ما خلقت هذا باطلا సుబ్హానక ఫకినా అజాబన్నార్. ఆయత నంబర్ 191. వారు నిల్చుని కూర్చుని తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారు ఇలా అంటారు, మా ప్రభూ, నువ్వు ఈ సృష్టిని నిరర్ధకంగా చెయ్యలేదు. నువ్వు పవిత్రుడవు, మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు. ఈ 10 ఆయతుల్లోని మొదటి ఆయతులో అల్లాహ్ తన శక్తియుక్తులను అనితర సాధ్యమైన తన ప్రజ్ఞను విశదపరచి బుద్ధి వివేకాలు గలవారు మాత్రమే ఈ నిదర్శనాలను గ్రహిస్తారని అన్నాడు. ఇన్ని నిదర్శనాలు కళ్ళ ముందర ఉన్నప్పటికీ వాటిని గురించి పట్టించుకోని వారికి ఇంకా దేవుని ఉనికికి సంబంధించిన జ్ఞానోదయం కాలేదని అనుకోవాలి. కానీ విచిత్రం ఏమిటంటే లోకంలో తమ నిజ ప్రభువు గురించి తీవ్రమైన సంశయానికి సందిగ్ధానికి లోనై 1,00,000 ప్రశ్నలు వేసేవారే ఈనాడు మహాజ్ఞానులుగా మేధా సంపన్నులుగా చలామణి అవుతున్నారు. తరువాతి వచనములో దైవనామస్మరణ చేసేవారి దైవ నిదర్శనాలపై యోచన చేసేవారి ప్రస్తావన వచ్చింది. హదీసులో కూడా దీని గురించి వివరించబడింది. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు, నిలబడి నమాజు చెయ్యండి. ఒకవేళ నిలబడి నమాజు చేయలేకపోతే కూర్చుని నమాజు చేయండి. కూర్చుని కూడా నమాజు చేయలేకపోతే పరుండి ఒక ప్రక్కకు ఒత్తిగిలి నమాజు చేయండి. సహీ బుఖారీ కితాబుస్ సలాత్. ఇలాంటి సజ్జనులు ఎల్లవేళలా అల్లాహ్ను స్మరిస్తూ ఉంటారు. భూమి ఆకాశాల సృష్టి ప్రక్రియలో పరమార్థముపై యోచన చేస్తారు. తద్వారా వారికి సృష్టికర్త యొక్క ప్రజ్ఞా పాఠవాలు, ఔన్నత్యము, అధికారము, కారుణ్యము ఇత్యాది విషయాలు తెలిసి వస్తాయి. ఈ విశ్వ వ్యవస్థ ఉత్తుత్తిగానే ఉనికిలోనికి రాలేదని, దాసులు పరీక్షార్థమే ఇదంతా జరిగిందన్న సంగతి వారికి శుభోదయకంగా అవుతుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు స్వర్గ సుఖాలకు అర్హులవుతారని, ఉత్తీర్ణులు కానివారు నరకమే గతి అని కూడా వారికి బోధపడుతుంది. అందుకే వారు తమను నరకాగ్ని నుండి కాపాడమని దీనంగా వేడుకుంటారు. ఆ తరువాతి 3 ఆయతులలో కూడా మన్నింపకై పరాభవ స్థితి రాకుండా ఉండేందుకై ప్రభువును ప్రార్థించడం జరుగుతుంది. ఆయత్ నంబర్ 192. రబ్బనా ఇన్నక మన్ తుద్ఖిలిన్ నార ఫఖద్ అఖ్జైతహ్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఆయత నంబర్ 192. ఓ మా పోషకుడా, నువ్వెవ్వరినైతే నరకాగ్నిలో పడవేస్తావో వాణ్ణి నువ్వు పరాభవానికి అవమానానికి గురి చేసినట్లే. యథార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు. ఆయత్ నంబర్ 193. రబ్బనా ఇన్ననా సమి'నా మునాదియన్ యునాదీ లిల్ ఈమాని అన్ ఆమినూ బిరబ్బికుం ఫఆమన్నా ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. ఆయత నంబర్ 193. మా ప్రభు పిలిచేవాడొకడు విశ్వాసం అంటే ఈమాను వైపుకు పిలవడం, ప్రజలారా మీ ప్రభువును విశ్వసించండి అని పిలుపునివ్వడం మేము విన్నాము. అంతే, మేము విశ్వసించాము కనుక ఓ మా ప్రభు మా పాపాలను క్షమించు, మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి,
సజ్జనులతో పాటు మాకు మరణం వసదు. Ayat number 194. ربنا وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد. ఆయత్ నంబర్ 194. మా ప్రభువు నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయ దినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు. ఆయత్ నంబర్ 195. فاستجاب لهم ربهم أني لا أضيع عمل عامل منكم من ذكر أو أنثى بعضكم من بعض فالذين هاجروا وأخرجوا من ديارهم وأوذوا في سبيلي وقاتلوا لأكفرن عنهم سيئاتهم ولأدخلنهم جنات تجري من تحتها الأنهار ثوابا من عند الله والله عنده حسن الثواب. ఆయత్ నంబర్ 195. వారి ప్రభు వారి మొరను ఆలకించి ఆమోదించాడు. మీలో పనిచేసేవారి పనిని వారు పురుషులైనా సరే స్త్రీలైనా సరే నేను వృధా చెయ్యను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు కాబట్టి తమ స్వస్థలం వదిలి వలస వెళ్ళినవారు, హిజ్రత్ చేసినవారు, తమ ఇళ్ల నుంచి వెళ్ళగొట్టబడినవారు, నా మార్గములో వేధింపులకు గురైనవారు, నా మార్గములో పోరాడి చంపబడినవారు, అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే స్వర్గ వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇది అల్లాహ్ తరపున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్ వద్దనే అత్యుత్తమమైన పుణ్యఫలం ఉంది అని సెలవిచ్చాడు. అరబీలో ఫస్తజాబా అని ఉంది, అంటే వారి వేడుకోలును ఆమోదించాడు అని. ఇక్కడ దాని భావం ఫతహుల్ ఖదీర్. పురుషులైనా స్త్రీలైనా అని నొక్కి చెప్పటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పుణ్యఫలం ప్రాప్తించే విషయంలో ఎలాంటి విచక్షణకు హెచ్చు తగ్గులకు ఆస్కారం లేదు. కొన్ని విషయాలలో ఇస్లాం స్త్రీ పురుషుల కార్య పరిధులను వేరుపరచడం వల్ల బహుశా పుణ్యఫలంలో కూడా తేడా ఉంటుందేమోనన్న సందేహం ఎవరికైనా కలగవచ్చు. ఉదాహరణకు కుటుంబ యాజమాన్యము, సంపాదనా బాధ్యత, ధర్మ యుద్ధంలో పాల్గొనడం, వారసత్వంలో సగం వాటా స్త్రీలకు ఇవ్వడం ఇత్యాది విషయాలను బట్టి సత్కార్యాల పుణ్యఫలంలో కూడా హెచ్చుతగ్గులుంటాయేమోనని అనుమానం రావచ్చు. కానీ హెచ్చుతగ్గులు ఏమీ ఉండవు. ఒక మంచి పని చేసేందుకు పురుషులకు లభించే పుణ్యఫలమే స్త్రీలకు లభిస్తుంది. ఈ వాక్యం వెనుకటి వాక్యంతో ముడిపడినది. విధేయతలోనూ పుణ్యఫల ప్రాప్తి విషయంలోనూ స్త్రీ పురుషులంతా ఒకే తరహాకు చెందినవారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఒకసారి హజరత్ ఉమ్మే సలమా రజల్లాహు తఆలా అన్హా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశించి, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, హిజ్రత్ సందర్భంగా స్త్రీల ప్రస్తావన రాలేదేమి అని ప్రశ్నించగా ఈ ఆయతు అవతరించింది. తఫ్సీరే తబ్రీ, ఇబ్నే కసీర్, ఫతహుల్ ఖదీర్.